హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాటి వీడియోలో 30th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి ఇప్పుడు పూర్తిగా ఒక్కొక్క పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 750 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 944 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి 20 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. దీని తర్వాత హుగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంతో పాటు ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 12 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆగస్ట్ 26 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 167 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్గా ఉంది. దీని తర్వాత ఇవాళ అంటే ఆగస్టు 13th రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఐఐటి తిరుపతి నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 42 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12 మేనేజరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత ఢిల్లీలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో సీనియర్ సైట్ ఇంజనీర్, అదేవిధంగా ఎస్ఏపీ ఇంజనీర్, దీని తర్వాత ఎస్ఏపీ ఇంజనీర్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆర్ పిన్ విభాగాలు ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి కనీసం 60% మార్కులతోటి బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, బీఈ ఆర్ బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేసి ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే 35 ఏళ్ళు అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీ అనేది ఎవరైతే జనరల్ ఓబీసీలు ఉంటారో వాళ్ళకి 400 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారనమాట. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 10th అనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్లో పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఢిల్లీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్, చీఫ్ సేఫ్టీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత బీటెక్ లేదంటే డిప్లొమా ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజర్కి 55 ఏళ్ళు, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్కి 50 ఏళ్ళు, చీఫ్ సేఫ్టీ మేనేజర్కి 50 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 22 అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బెంగళూరు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 6 ట్రైనింగ్ ఇంజనీర్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి బీఈ బీటెక్తో 40,000 వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 177 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. వీళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి జాయిన్ అవ్వలేదు వారందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.